కేటీఆర్ సార్ 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా. అధ్యక్ష నేను చెప్తాను, వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నా అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్. తప్పు సార్ సార్, ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి అధ్యక్ష. విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీళ్ళు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీళ్ళు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్ ఇప్పుడు ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సరే మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు, కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్. దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను. కానీ అధ్యక్ష వారికి తెలవాలా, వారికి తెలవాలా. ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం, అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఇక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి వాళ్ళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలో ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా గట్టి కొట్లాడినాం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా. ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్ స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలే. గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ 2 ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి. ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా. ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా. గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు మాట్లాడినారు. ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష. ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు, ఇక్కడ మేము మాట్లాడితే మమ్మల్ని అవమానిస్తారు సార్. కోనమనేని సాంబశివ గారు సార్ ఒక నిమిషం సార్. శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారు. నమస్కారం సార్. సమస్య నేనేమి అడగను, జస్ట్ క్వశ్చన్ రూపంలో అడుగుతా. ప్రసంగాలు లేవు సార్, స్క్రిప్టులు లేవు, జస్ట్ ప్రజల ఆవేదన మీ ముందు పెట్టదలుచుకున్నా సార్. ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు గతంలో ఉండే సార్, 29 శాఖలు ఉండేది. వాటి పని వాటికి ఉండేది, వాళ్ళు స్వేచ్ఛగా నిధులు కేటాయించుకునేది. కానీ అవకాశం లేదు. చిన్న పనులు కూడా ఐటీడీఏ అధికారులు, ఐటీడీఏ అంటే మా కలెక్టర్తో సమానం గిరిజన ప్రాంతాల్లో, వాళ్ళు సొంతంగా నిధులు కూడా కేటాయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలి, స్పెషల్ నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా మరి మెస్ ఛార్జెస్ పెరుగుతున్నాయి ధరలు, కానీ ధరలకు అనుగుణంగా కూడా సరే గతంలో కంటే పెంచిర్రు, ధరలు కూడా అదే విధంగా పెరిగినాయి. వాటికి అనుగుణంగా మెస్ ఛార్జెస్ కూడా పెంచాలని కోరుతా ఉన్నాం సార్. హాస్టళ్లలో దాదాపుగా 20 years నుంచి పనిచేస్తున్నటువంటి ఢిల్లీ వేజ్ అండ్ కాంటిజెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో
దాదాపుగా 2 months నుంచి వాళ్ళు ధర్నాలు దీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చారు సార్. ఆ సమస్య అక్కడే ఉంది. వాళ్ళు పర్మనెంట్ చేయాలంటారు, జీతాలు పెంచాలంటారు. మా మంత్రి గారికి, మా సోదరిమణి గారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళ సమస్యను కూడా ఎప్పటిలోగా పరిష్కరిస్తారో క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. ముఖ్యంగా దళిత బంధు, గిరిజన బంధు ప్రస్తావన మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈసారి బడ్జెట్లో అసలు ఆ విషయమే లేదు సార్. ఇస్తారా ఇవ్వరా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ప్రమోషన్స్ గతంలో కూడా మేము అడిగి ఉన్నాం సార్. ఓపెన్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా అడక్కసినటువంటి ఒక పదం ద్వారా జియో 2 ద్వారా ఆ ప్రమోషన్స్ ఆపేసినారు. ఆ జియోని రద్దు చేసి ఏదైతే జియో నెంబర్ 5 ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం సార్. మా మంత్రి గారు కూడా ఇందాక గుర్తు చేసిన విధంగా ఎక్కువ ఉద్యోగాలు జియో నెంబర్ 3 ద్వారా పొందినటువంటి ఆదిలాబాద్ నుంచి మరి ఖమ్మం దాకా కానీ మరి గిరిజన ప్రాంతాల్లో పొందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లకు వచ్చేసరికి ఆ జియో రద్దయింది కాబట్టి ప్రమోషన్లు ఇవ్వమని జనరల్ కేటగిరీలో లేదా ఉన్న రిజర్వేషన్లలోనే సర్ది పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు కింది స్థాయి అధికారులకు ఇచ్చి ఒక మొక్క అయితే జియో నెంబర్ 3 ద్వారా పెట్టడం జరిగింది సార్. దాన్ని ఇంక ఎదగొద్దు, మీరు వచ్చిరు కానీ మీకు ప్రమోషన్లు లేవంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి వెంటనే మా మంత్రి గారు టీఎస్సీ మీటింగ్ పెట్టి మరి దాని మీద ఒక జియో నెంబర్ 3కి సంబంధించి దానికి బదులు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారా, ఒక స్పెషల్ జియో తీసుకొస్తారా, దాన్ని పునరుద్ధరించుకునే విధంగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా రోడ్లు సార్, రోడ్లకు సంబంధించి మా మంత్రి గారు ఇచ్చిర్రు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా నక్సల్స్ ఎఫెక్టెడ్ కింద కూడా చాలా రోడ్లు 100 కోట్ల వరకు మా జిల్లాలో ఇచ్చిర్రు సార్. కానీ ఫారెస్ట్ అధికారులు రోడ్లను ముట్టనిస్తలేరు. ఇంకేం లాభం సార్? వచ్చి ఎక్కడ వేసిన గొంగడు అట్లనే ఉంది. కాబట్టి ఒక అధికారిని, స్పెషల్ అధికారిని నియమించి ఆ రోడ్లు అమలయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం సార్. ఫారెస్ట్ ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నాం సార్. గిరివికాస బోర్లు నిధులు కేటాయించిన అక్కడ పోయి బోర్ వేసే టైంకు బోర్ను సీజ్ చేస్తూ ఉంటారు. బోర్ వేసిన కాడ కరెంట్ కనెక్షన్ ఉండట్లేదు, ఇవ్వట్లేదు. ఏమంటే ఐటీడీఏలో నిధులు లేవు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఐటీడీఏలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏలకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. కొమ్రం భీం గారి పోరు జిల్లాలు, పోరు గ్రామాలు ఆదిలాబాద్లో వారితో పోరాటంలో పాల్గొని ఆ రోజు ఉన్నటువంటి మరి పోరు గ్రామాలు 16 గ్రామాలకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇండ్లు కానీ రోడ్లు కానీ అవన్నీ సౌకర్యాలు ఇస్తామన్నారు సార్. అవి అమలు కాలేదు. దయచేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గానికి 2000 ఇండ్లు అన్నారు సార్. ఫస్ట్ ఎప్పుడు 2014లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇండ్లు రాలే. మరి ఎక్కడెక్కడ ఇండ్లు కూలిపోయి పేదలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు, అగ్రకులాలు కూడా పేదవాళ్ళకి ఇండ్లు లేక పాలిథిన్ కవర్లలో ఉంటున్నారు. దయచేసి మాలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు, అత్యధికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించాలని, ఇండ్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐకేపీకి సంబంధించి మరి మహిళా సంక్షేమం సంబంధించి మహిళా సంక్షేమం ఉంది. మేడం చెప్పింది కదా, మేడం చెప్పింది ఐకేపీ ఉద్యోగుల జీతాల పెంపు, ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నారు సార్. మేడం గారు దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ మిగతా ఉద్యోగులకు ఉన్నటువంటి భద్రత కానీ లేదని వారు కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని కోరుతూ ఇతర పూజారులకు ఇచ్చినట్టుగానే దళిత, గిరిజన, బహుజన పూజారులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని, అదేవిధంగా గ్రామీణ దేవతలకు కూడా గుడులకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా అడుగుతున్నా సార్. నేను సుత్తి మాట్లాడలేదు, స్క్రిప్ట్ మాట్లాడలేదు, దీర్ఘకాలిక ఉపన్యాసం వేయలేదు సార్.